ఈ ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం ధ్యానం చేయబోతున్నాం. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. అందుకని ఈ అధ్యాయం అంతా కూడా ఇర్మియాకు దేవుడు బోధిస్తూ ఉన్న మాటలు. ఇర్మియా నీవు చేయవలసిన పనిని గురించి ఇర్మియాకు దేవుడు నేర్పుతున్నాడు. అవును, దేవుడు నాకు నేర్పుతాడు, మీకు నేర్పుతాడు, అందరికీ నేర్పుతాడు. ఇర్మియా దేవుడు ఏది చెప్పాడో అది చేయటానికి లోబడ్డాడు. 16వ అధ్యాయంలో మనం కూడా దేవుని వాక్యము ఏం చెబుతూ ఉన్నదో అది చేయటానికి మనం సిద్ధపడాలి. ఏదో మనం వినువారు మాత్రమై ఉండి మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు. వాక్యం ఏం చెబుతున్నదో, నీవు చదివే వాక్యం, నీవు వినే వాక్యం, నీవు ధ్యానించే వాక్యం అంతా దేవుని వాక్యమే. ఆ వాక్యం ఏం చెబుతూ ఉన్నదో అలా చేస్తే ధన్యులమవుతాం. కానీ వాక్యం చెప్పింది ప్రక్కన పెట్టి మన ఇష్టాన్ని కనుక మనం నెరవేర్చుకున్నాము అంటే మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందలేం. నేనైనా మీరైనా దేవుని పిల్లలంగా ఈ సత్యాన్ని జాగ్రత్తగా గ్రహిస్తే మనం ఆశీర్వదింపబడతాం. అది ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం. ప్రత్యేకంగా ఇర్మియాను గురించి ఇదంతా రాయించాడు 16వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం. చదువు వచ్చిన వాళ్ళు తెరిచి చూడండి, చదువు రాని వారు జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. వాళ్ళని గిల్లి వేళ్ళని గిల్లి అటు చూసి ఇటు చూసి సమయం పాడు చేసుకోవద్దని నా కన్నీటి మనవి. చదువు రాదా, విందాం జాగ్రత్తగా. చదువు వచ్చా, బైబిల్ మీదే మనసు పెడదాం, ఆ వచనాలు గ్రహిద్దాం, ఆంతర్యాన్ని తెలుసుకుందాం. అది నేను మనవి చేసేది. 6వ వచనం దాకా చూడండి, చదువుతున్నారా? మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చి కుమార్తెలను గూర్చి వారిని కనిన తల్లులను గూర్చి ఈ దేశములో వారిని కనిన తల్లిదండ్రులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, వారు ఘోరమైన మరణమునందుదురు, వారిని గూర్చి రోదనము చేయబడదు. వారు పాతి పెట్టక భూమి మీద పెంట వలె పడి ఉండెదరు. వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యములను సోపకను ఉన్నాను గనుక రోదనము చేయు ఇంటిలోనికి నీవు పోకుము. వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము. ఇదే యెహోవాకు. ఘనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతి పెట్టబడరు. వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమను తాము కోసుకొనకుందరు. వారి నిమిత్తము ఎవరును తమను తాము బోడి చేసుకొనకుందరు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్ని మారులు హెచ్చరించిన, ఎన్ని మారులు గద్దించిన, జీవితాలు సరిచేసుకొనమని బ్రతిమలాడిన ఇశ్రాయేలు జాతి దేవునికి లోబడల. దేవునికి కోపం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజల మీదకి ఉగ్రత రాబోతూ ఉంది. వాళ్ళందరూ మరణమవుతారు, పాతిపెట్టే వాళ్ళు ఉండరు, ఆ పక్షులు పీక్కు తింటాయి. అలాంటి స్థితి రాబోతుంది. ఎందుకు వచ్చింది ఆ స్థితి? ఎందుకు వస్తుంది అంటే వారు దేవుని వాక్యానికి లోబడల. ఎన్ని మార్లు చెప్పినప్పటికీ కూడా ఆ జాతిని దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాము ద్వారా అబ్రహామును దేవుడు పిలుచుకుని, అబ్రహాం విగ్రహారాధికుడు, దేవత విగ్రహాలన్నీ అమ్ముకునేవాడు. వాళ్ళ తండ్రి దేవతా విగ్రహాలన్నీ తయారు చేస్తే అబ్రహాము వాటిని బుట్టలో పెట్టి అమ్ముకొని వచ్చేవాడు. అలాంటి విగ్రహారాధికుడు దేవుడు పిలిచాడు. విగ్రహారాధికుడైన అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. రా,
అవన్నీ వదిలి నేను చూపించే దేశానికి రా, నా వెంటరా, నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ మాటలు చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో ఒకసారి ఆ మాట చదువుకుందాం. దేవుడు విగ్రహారాధికుడైన అబ్రహామును పిలిచి అబ్రహాముతో దేవుడు ఈ మాటలన్నీ సెలవిస్తున్నాడు. 12వ అధ్యాయం చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములలో నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా, అబ్రహాముకి పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. అబ్రహాం భార్య సారాయి వివాహమైంది, పిల్లలు లేరు. ఆ సమయంలో దేవుడు పిలిచాడు, నువ్వు వదిలిరా నీ బంధువుల్ని, నీ ఇంటి వారిని, ఆ విగ్రహారాధనను అంతా వదిలిపెట్టి వచ్చే, నేను ఎక్కడికి వెళ్ళమంటాను అక్కడికి వెళ్ళు, అక్కడ నిన్ను నేను ఆశీర్వదిస్తాను. పిల్లలే లేరు కానీ దేవుడు అన్నాడు ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అన్నాడు. ఇంకా ఏమంటాడో తెలుసా, దీవిస్తానంటమే కాకుండా సంతానం లేదు. అయితే దేవుడు ఒక మాట అంటాడు చూడండి, 15వ అధ్యాయంలో 5వ వచనంలోనికి రండి. 15వ అధ్యాయం ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునగునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. సంతానమే లేదు, చాలా గొడ్రాలుగా ఉన్నది, పిల్లలు లేరు. ఒక మాట చెప్పాలంటే ఎప్పటిదాకా లేరు తెలుసా, ఆమె గర్భం ఉడిగిపోయి వృద్ధురాలయ్యేదాకా పిల్లలు లేరు. కానీ దేవుడు ఇక్కడ ఏమన్నాడు, నా మాట విని నీవు బయలుదేరరా, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. నీ సంతానాన్ని నేను విగ్రహారాధికుడైన అబ్రహాము దేవునికి లోబడ్డాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటి, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. అది విగ్రహారాధికుడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు గనుక వృద్ధాప్యములో గర్భం ఉడిగిపోయిన శార గర్భము తెరిసి ఇస్సాకనే వాగ్దాన పుత్రుణ్ణి ఇచ్చాడు దేవుడు. ఆ ఇస్సాకుల నుండి వచ్చిన జనాంగం ఇశ్రాయేలు ప్రజలు. గుర్తుపెట్టుకోవాలి, దానికోసం చెబుతున్నా ఇదంతా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరో కాదు, మనందరం విగ్రహారాధికులమే, మనందరం అన్యులమే. ఎప్పుడు ధన్యులమయ్యాం, యేసు రక్తములో కడగబడుట ద్వారా అన్యులమైన మనం ధన్యులమైపోయాం. లేకపోతే ఈ ధన్యత మనకు లేదు, ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. ఈ ఆదివారం వస్తే ఎక్కడ సినిమా హాల్లోనో క్లబ్బుల్లోనో పబ్బుల్లోనో ఎక్కడ ఊరేగేవాళ్ళం. అన్యులమైన మనలను దేవుడు ఎన్నుకున్నాడు. ఎలా? యేసు రక్తములో మనల్ని కడిగాడు గనక, శుద్ధి చేశాడు గనక, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ముద్రించుకున్నాడు గనుక ఈరోజు నీవు కానీ నేను కానీ ఇక్కడ కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. అదే వాక్యము. అబ్రహాము విగ్రహాధికుడే కానీ దేవుని నమ్మాడు గనక, దేవుని పిలుపుకు లోబడ్డాడు గనక ఇశ్రాయేలు జాతిని ఇస్సాకులో నుండి దేవుడు బయటికి తెచ్చాడు. ఇస్సాకు సంతానమే ఇశ్రాయేలు జాతి. 12 గోత్రాలు అది విస్తరించిపోయాయి. కానీ ఈ జాతి అభివృద్ధి చెందిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవునికి లోబడలా. ఏ విషయాల్లో మీరు లోబడలేదో కూడా జాగ్రత్త గ్రహించండి. 16వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల మీదికి ఎంత ఘోరమైన ఉగ్రత రావటానికి కారణం ఏంటో చూడండి. బైబిల్లోనే రాయబడ్డది. ఇక్కడ 11, 12 వచనాలు చూడండి జాగ్రత్తగా మీరు. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 11, 12 వచనాలు. నీ వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, మీ పితరులు నన్ను విడిచి
అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయటను బట్టి కదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. ఆలకించుడి, మీరందరూ ఆ మాట జాగ్రత్తగా, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. కాబట్టి నేను మీ యందు ఏమాత్రమును దయించక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్య దేవతలను కొలుతురు. దేవుడు ఎంత చెప్పినప్పటికీ కూడా ఈ జాతి దేవునికి లోబడల. అందుకే చల్లాచెదరు చేశాడు దేవుడు. వెళ్ళిపోయారు, విగ్రహారాధనలు పడ్డారు. మళ్ళా దేవుడు రప్పించాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని మారులు దేవునికి మూర్ఖత్వం చూపి, అందుకే ఇక్కడ ఆ మాట ఏమంటాడు చూడండి, మీరు నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనిస్తున్నారు. ఇశ్రాయేలు చేసిన పని అది. దేవుడు పేరెట్టుకుని పిలుచుకొని ఇస్సాకు ద్వారా 12 గోత్రాలను బయటికి తెచ్చి ఆ దేశాన్ని ప్రజలను విస్తరింపజేస్తే, ఎన్నో అద్భుతాలు చేస్తే, ఎర్ర సముద్రాన్ని ఇరుపాయలు చేస్తే, బండ్లలో నుండి నీళ్లు రప్పిస్తే, పరలోకాల నుండి మన్నా పెడితే ఈ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. అందుకే ఇర్మియా కాలం వచ్చేవరకు వీరు పూర్తిగా మరల విగ్రహారాధనలో పడిపోయారు, సజీవుడైన దేవుణ్ణి మర్చిపోయారు. అందుకని నేను ఈ దేశాన్ని చెదరగొట్టబోతున్నాను. కొందరు ఇక్కడ నుండి తరిమి కొట్టేస్తాను, కొందరు చచ్చిపోతారు, పూడ్చిపెట్టేవారు ఉండరు, పాతిపెట్టేవారు ఉండరు, ఎవరు సమాధానం ఉండరు, పక్షులు తినివేస్తాయి. ఆ స్థితి రాబోతున్నది కనుక నీవు వివాహం చేసుకోవద్దు. అందుకు వద్దన్నాడు. వివాహం ఎందుకు వద్దన్నాడు? ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. అక్కడ ఏం చెప్పాడో ఇక్కడ ఇర్మియాతో ఏం చెబుతున్నాడు జాగ్రత్తగా గ్రహించాలి. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం, దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొను. నరుడు ఒంటరిగా ఉండటానికి వీల్లేదు, తగిన భార్య కావాలి. సాటి అయిన సహాయం అంటే భార్యే. భర్తకు సాటి అయిన సహాయం భార్యే, ఇంకెవరు ఉండరు. భర్తకు భార్య సాటి అయిన సహాయం, భార్యకు భర్త ఆదరణకర్త, ఎప్పుడు ఆదరించేవాడు, పోషించేవాడు, సలహాలు ఇచ్చేవాడు, నడిపించేవాడు, నాయకుడు. భర్తకు భార్య, భార్యకు భర్త, ఇంకెవ్వరు దానిలో ప్రవేశించకూడదు. అందుకే భార్యాభర్తలు ఎప్పుడు ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అంతే. భర్త అంటే భరించేవాడు, నీ భారం భరించేవాడు భర్త. ఆయన తృణీకరించుకో, చిన్న చూపు చూడకో. భర్త అంటే భరించేవాడు, నిన్ను భరించేవాడు. భార్య సహాయకారి, భర్తకు సహాయంగా ఉండటానికి భార్యనిచ్చాడు. నీవు సహాయపడాలి, తిరుగుబాటు చేయకూడదు, సహాయకారిగా ఉండాలి అన్ని విషయాల్లో. ప్రతి విషయంలో భార్య భర్తకు సహాయకారి. ఆలోచన చెప్పవచ్చు, సలహాలు ఇవ్వచ్చు, ఆదరించవచ్చు, సహాయపడవచ్చు. సహాయకారి, సహాయంగా పనిచేయాలి కానీ కాదు నీ మీద నెత్తికి కూర్చుంటాను అనకూడదు. భర్త భరించాలి, ఆమెకి ఏం కావాలో చూడాలి, ఆమె అవసరాలు తీర్చాలి. ఇది భార్యాభర్తల సంబంధం, బంధం కాదు, ఇది బంధకం కాదు, సంబంధం. దేవుడు ఏర్పాటు చేసిన సంబంధం. వివాహ వ్యవస్థ దేవునిది. దేవునిలో వివాహములో దేవుడు ఒక స్త్రీని పురుషుని జతపరిచాడు అంటే వాళ్ళ జీవితాంతం కూడా ఒకరికొకరు మోసం చేసుకోకూడదు, ఒకరికొకరు ద్రోహం చేసుకోకూడదు, ఒకరితో ఒకరు కలిసిపోవాలి. ఇంకంతే. ఒకరి సుఖదుఖాల్లో, ఒకరి కష్టాల్లో, ఒకరి బాధల్లో, ఒకరి ఇబ్బందుల్లో ఇద్దరు కలిసిపోవాలి. ఎవరికి వారే యమునా తీరిగా భార్యాభర్తలు ఉంటే పిల్లలు చెడిపోతారు, కుటుంబం పాడైపోద్ది, నాశనం అయిపోద్ది, ఆశీర్వాదాలు ఉండవు. దేవుడు చెప్పినది మీరిపోకూడదు. అది అందుకే వివాహ వ్యవస్థను తెచ్చాడు. అది ఇప్పటిదాకా కొనసాగుతుంది. కానీ ఇర్మియా ఏ సమయంలో దేవుడు పిలుచుకున్నాడు తెలుసా? ఇర్మియా బాలుడుగా ఉన్నప్పుడే.
మొదటి అధ్యాయంలోనికి రండి, మీకు అర్థమైంది. ఎప్పుడో కాదు, ఇర్మియా బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు పిలుచుకున్నాడు. ఇక్కడ మొదటి అధ్యాయంలో ఇర్మియాతో దేవుడు అనే మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 6వ వచనం. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడని, మాట్లాడటకు నాకు శక్తి సాలదనగా. ఇర్మియాను ఎప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? బాలుడుగా ఉన్నప్పుడు. ఇర్మియా, నా పనికి నీవు రావాలి అంటే, అయ్యో నేను బాలుని కదా ప్రభువా. బాలుడు మాట్లాడటం చేత కాదుగా, ఏదో చిన్న చిన్న మాటలు చెబుతాడు. బాలుని కదా, నేను నీకు ప్రవక్తగా ఎలా పని చేశానంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చూడండి, అక్కడ ఏమంటున్నాడు? అయ్యో యెహోవా, చిత్తగించము, నేను బాలుడను, నాకు శక్తి చాలదు అనగా. 7వ వచనం. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీ పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవాకు. బాల్యము నుండి దేవుడు ఇర్మియాను పిలుచుకున్నాడు, ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అయ్యో నేను బాలుని అందరూ తృణీకరిస్తారట, అలా అనుకో. నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను వెళ్ళమని వారి యొద్దకు నీ వెళ్ళు, నేను చెప్పమన్న వారి మాటలు చెప్పు, భయపడద్దు, నేనున్నాను, విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నానని బాల్యము నుండి వాడుకున్న ప్రవక్త ఇర్మియా. ఇప్పుడు వివాహ వయసుకు వచ్చాడు. వివాహం చేసుకోవాలని ఆశ ఉంటుంది, ఎవరికి ఉండదు? వివాహ వయసు వచ్చిన తర్వాత అమ్మాయికి వివాహం చేయాలని తల్లిదండ్రులు ఆశపడతారు, అబ్బాయికి వివాహం చేయాలని తల్లిదండ్రులు ఆశపడతారు, చేసుకోవాలని కూడా వారు ఆశపడతారు. ఇది సహజమే. కనుక ఇర్మియాకు కూడా తలంపులు ఉండొచ్చు, లేకపోతే ఎందుకు చెబుతాడు ఇక్కడ ఈ 16వ అధ్యాయంలో? వివాహ వయసుకు వచ్చాడు, వివాహం చేసుకుందాం అనుకుంటున్నాడు. కానీ అదే సమయంలో ఇశ్రాయేలు జాతి మీదికి భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఆ జాతి దేవుణ్ణి విసిగించాడు, ఆయన దేవుని మాట వినలేదు, మూర్ఖత్వంగా ఉండిపోయారు, హృదయాలు కఠినపరుచుకున్నారు, బండలాగా తయారైపోయే హృదయాలు. అందుకే ఇర్మియా, ఈ ప్రజల మీదికి నేను ఉగ్రత పంపుతూ ఉన్నా, నా తీర్పులు వస్తూ ఉన్నాయి. ఒకవేళ నీ వివాహం చేసుకుంటే నీ భార్య చనిపోతే నీ ఏడుస్తూ కూర్చుంటావు. చనిపోతారు, చనిపోతే పాతి పెట్టేవాళ్ళు కూడా లేరు. కనుక అందుకని ఈ క్లిష్ట పరిస్థితిలో నీవు వివాహం చేసుకోవద్దంటే ఏం చేశాడు? నోరు మూసుకున్నాడు. ఇంకంతే. దేవుడు చేసుకోవద్దంటే మానేయాలి, చేసుకోమంటే చేసుకోవాలి, అంతే. దేవుడు చేసుకోమంటే నేను మానేస్తానంటే ఎప్పుడో లమ్మకాయ వేస్తావు, పడిపోతావు. దేవుడు వద్దని నీతో చెప్పినప్పుడు మానేయి. ఆ ప్రసక్తే వద్దు, ఆ ఊసే వద్దు, ఆ తలంపులే వద్దు, అన్నీ కట్టగట్టి సైతాను మొఖాన్ని కొట్టు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కనుక అలా స్వచ్ఛందంగా ఉండాలి. ఇంకంతే దేవుడు పిలిచినప్పుడు. ఇర్మియా అలాగే ఉన్నాడు. యవన కాలంలో నీకు వివాహం వద్దు అన్నాడు, ఆ తలంపులే పోయాయి, ఆ ఆలోచన లేదు, ఆ మనసులో నీకు రాలివ్వలేదు, దేవునికి అంకితమైపోయాడు. వివాహం వద్దు అన్నప్పుడు మనం కూడా అలా అంకితమైపోవాలి, అంతే. దేవుని మీదే మన ధ్యాస, మన ధ్యానం, మన ఆలోచనలు అన్నీ దేవుని మీదే. వివాహమైందా, నీకు బాధ్యతలు ఉన్నాయి, భార్య బాధ్యత ఉన్నది, కుటుంబ బాధ్యత ఉన్నది, పిల్లల బాధ్యత ఉన్నది, పోషణ బాధ్యత ఉన్నది, ఇంటిని సరిగా నడిపించే బాధ్యత ఉన్నది, అన్నిటినీ క్రమంగా చూసే బాధ్యత ఉన్నది. వివాహం అయితే బాధ్యతలు వస్తాయి, తప్పు. వివాహం చేసుకున్న తర్వాత భార్యకు బాధ్యతలు ఉన్నాయి, భర్తకు బాధ్యతలు ఉన్నాయి, తప్పవు. వివాహం చేసుకున్నాం, బాధ్యతలు తప్పవు. కానీ దేవుడు వద్దంటే మానేయి, నీ అంతటి నీవు మానేసిన ఉండలేవు మరలా. అందుకే ఇర్మియా యవన కాలంలో నీవు వివాహం చేసుకుని వద్దంటే సమాప్తి. ఇంకా ఆలోచన లేదు, ఆ ఊసే లేదు, ఆ తలంపులే లేవు, వాటిని గురించి ఎన్నడూ ఆలోచించలేదు, దేవుని కొరకు అంకితం అయిపోయాడు. అలా ఉండాలి. అది ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ వివాహం వద్దన్నాడని అపార్థం చేసుకోవద్దు. ఏ సందర్భంలో ఇర్మియాను వివాహం వద్దన్నాడో తెలిసిపోయింది మనకు. అలాంటప్పుడు వద్దు. నీ పరిస్థితులను బట్టి దేవుడు నీతో మాట్లాడితే వద్దు, మానేయి. దేవుడు వద్దంటే మానేయి, కానీ ఎవరో చెబితే మానేయద్దు, శ్రమలు తెచ్చుకుంటాం. దేవుడు వద్దంటే ఏ శ్రమ లేదు, దేవుడు కాపాడుతాడు, ఇంకంతే. అది ఇక్కడ నేర్చుకోవాలి. ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి.
యెహెజ్కేలు గ్రంథంలో ఇర్మియా తరువాత యెహెజ్కేలు మరలా దేవుని ప్రవక్తగా వచ్చాడు. ఇర్మియా కాలం అయిపోయిన తర్వాత యెహెజ్కేలు వచ్చేసాడు. యెహెజ్కేలుతో దేవుడు ఒక మాట అంటున్నాడు. యెహెజ్కేలు ప్రవక్తే, వివాహం కూడా అయింది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, 24వ అధ్యాయం 15 నుంచి 18వ వచనం దాకా మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ ఇర్మియాతో మాట్లాడిన ఈ మాటకు, ఇక్కడ ఈ యెహెజ్కేలుతో మాట్లాడిన ఈ మాటకు చాలా వ్యత్యాసం ఉంది. మనం అందుకే జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అని నా కన్నీటి మనవి. 15వ వచనాన్ని చూడండి మీరు జాగ్రత్తగా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పులిడువుము. నీరు చిరోభూషణములను ధరించుకొని పాదరక్షలు తొడుక్కొనవలెను. నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారం భుజించవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరుసటి ఉదయమున నేను చేసి తిని. యెహెజ్కేలు భార్య చాలా అందమైనది, గుణవతి అయిన భార్య. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీ భార్యను ఒక్క దెబ్బతో నేను తీసేస్తున్నాను అన్నాడు. దేవుడు అన్నమాట అది. నీవు ప్రేమించే భార్యను, అందమైన భార్యను, పిల్లలు లేరు, వివాహమైంది, ఆ భార్యను నేను తీసేస్తున్నాను అన్నాడు. ఏమనుకుంటాం మనం ఇక్కడ? దేవా, నువ్వు ఎందుకు వివాహ వ్యవస్థ తెచ్చావు? ఎందుకు తీసుకోమన్నావు? భార్యను ఎందుకు చంపేశావు? ఎందుకు చంపేశాడో మనకు అర్థం కాదు విషయాలు. చాలామంది ఇలాగ అంటారు, నా భార్యని ఎందుకు చంపాలి, నా భర్తను ఎందుకు చంపాలంటే ఎందుకు చంపాలో ఆయనకు తెలుసు, నీకు నాకేం తెలుసు? ఎందుకు తీసుకెళ్ళాడు, ఎందుకు ఈ గొడవ? చాలామంది ఇదే పొద్దాకులు ఇదే ఆలోచిస్తూ ఉంటారు. భర్త విశ్వాసే, దేవుడు తీసుకున్నాడు, దాని గురించి నీకు ఆలోచన ఎందుకు? భార్య విశ్వాసే, దేవుడు తీసుకున్నాడు, దాన్ని గురించి పొద్దాకులు ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఎందుకు తీసుకెళ్ళి నీకు అర్థం కాదు, కానీ దేవునికి తెలుసు. ఇక్కడ యెహెజ్కేలుని నీ భార్యని నేనే తీసేస్తున్నాను అంటున్నాడు. ఒక్క దెబ్బతో నీ భార్యను తీసేస్తా. ఏడవద్దు, నీ గుండు కొట్టించొద్దు, ఆ మూర్ఖ పనులు చేయొద్దు అంటే యెహెజ్కేలు కిమ్మనలేదు. సాయంకాలానికి భార్య చనిపోయింది, ఏడవలేదు, ఘోరంగా ఏడవలేదు. దేవుడు అన్యాయం చేశాడు అనలేదు. ఎందుకు అలా, ఎందుకు తీసేసాడు? జాగ్రత్తగా మీరు గ్రహించాలి. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు దారి తొలగిపోయారు. దేవుని తీర్పు ఇక్కడ కూడా వీరి మీదకి రాబోతూ ఉంది. అందుకే ఒకవేళ ఈ జనసమూహంతో నీ భార్య కలిసిపోతే, నీవు ప్రకటించినప్పటికీ కూడా నీ భార్య నీ మాట వినకపోతే ఆమె హతురాలైపోద్ది. ఆ శ్రమ ముందే రాకుండా నేను తీసుకుపోతున్నాను. ధన్యత కదా, ధన్యత కదా. కొందరు భార్యలు భర్తలు ఎన్ని చెప్పినా వినరు, వాళ్ళ మూర్ఖత్వం, దానిలోనే పోతారు. అలాంటప్పుడు తీసుకుని వెళ్తాడు దేవుడు. ఇక్కడ ఉంటే నష్టమని, కష్టమని, బాధని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు మనం ఏడవకూడదు. ఆయనకు ఆటంకమైనప్పుడు ఎవరినైనా తీసుకెళ్తాడు. ఆయనకు బాధ కలిగించే పనులు ఏం చేసినా ఎవరినైనా తీసుకెళ్తాడు. అలా అన్యాయం చేశాడు, ఇలా తీసుకెళ్ళాడు, మా భర్తే దొరికాడా, నా భార్య దొరికా, ఇలాంటి వాటిని దేవుని మీద నిందలు వేయకూడదు. ఎందుకు తీసుకున్నాడు ఆయనకి తెలుసు అంతే. అందుకే యోబు ఏమన్నాడు? పిచ్చి మొఖమా, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఎందుకు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. ఎందుకు మాట్లాడతావు నీవు? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్న హక్కు మనకు లేదని యోబు భార్యను గద్దించాడు. యోబు భార్య మూర్ఖురాలు, మూర్ఖత్వం, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి మూర్ఖులైన వారు ఉన్నారా ఏమో నాకు తెలియదు. ఉంటే మనసు మార్చుకోవటం మంచిది. మూర్ఖత్వంగా ప్రవర్తించకండి. భార్య మూర్ఖురాలైతే భర్త చెడిపోతాడు. వాళ్ళిద్దరు మూర్ఖత్వం కలిగి ఉండకూడదు. తీసేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి.
అవగాహన చేసుకోవాలి, లోపాలు దిద్దుకోవాలి. కానీ మూర్ఖంగా ప్రవర్తిస్తే కుటుంబానికి నష్టం, బిడ్డలు చెడిపోతారు, పాడైపోతారు. కొందరు మూర్ఖత్వాన్ని బట్టి, లేక భర్తల మూర్ఖత్వం కావచ్చు, భార్యల మూర్ఖత్వం కావచ్చు, పిల్లలు చెడిపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలు చెడిపోవడానికి కారకులు అవుతారు మూర్ఖత్వాన్ని బట్టి, మొండి వైఖరిని బట్టి. అందుకే భార్యాభర్తలు ఎప్పుడు కూడా అన్యోన్య సావాసం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో ప్రతిదీ మాట్లాడుకోవాలి. ఒక తీర్మానానికి వచ్చే ముందు భార్యని సహకారి, ఆమెతో కలిసి కొన్ని మాటలు మాట్లాడు. ఏం చేయబోతున్నావు చెప్పు, తీర్మానం తీసుకో, సలహాలు తీసుకోండి. అలా చేసుకొని కలిసిపోతే ఒకవేళ కష్టాలు వచ్చినా ఇద్దరు కష్టపడతారు. అప్పుడు ఏమవుద్ది? నేను చెబితే నీ వెళ్ళలేదుగా, నీ సావు నువ్వు సావు అంటాడు. ఇలా అయిపోతాయి కుటుంబాలు. అందుకే జాగ్రత్త పడాలి. భార్యకు భర్త, భర్తకు భార్య, ఒకరికి ఒకరు ఆదరణ కలిగి ఉండాలి. భార్య సహకారి, భర్త యజమాని. ఈ సంబంధం పోతుంది నేటి జనాల్లో. ఎవరికి వారే ఏమైనా తీరైపోతున్నారు, ప్రమాదాల్లో పడిపోతున్నారు. ఆ మూర్ఖత్వం నుండి విడుదల కావాలి అనేది దేవుడు మనకు నేర్పేది. అందుకే ఒకవేళ ఎహెజ్కేలు భార్య కూడా ఈ ఇశ్రాయేలు జాతి వలె మూర్ఖత్వంలోనికి వెళ్తే, ఆమె చనిపోతే అప్పుడు ఏడ్చే కంటే ఆ ఉగ్రతలో చనిపోకుండా నేనే ముందు తీసుకెళ్తున్నాను. దేవునికి కొన్ని విషయాలు మనకు అర్థం కావు, అర్థం కాని విషయాలను గురించి అపార్థం చేసుకోకూడదు, అంతే. ఒక మాట చెప్పన, అననీయ సప్పీరాలు ఇద్దరూ కలిసి అబద్ధమాడారు. దేవుడు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? వీళ్ళుంటే ఇంకా సమాజం చెడిపోద్ది. తీసుకెళ్ళాడు ప్రభు, తన దగ్గరికే తీసుకెళ్ళాడు. అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళండి. ఎందుకు మనకు బాధ? ఇదేమో అశాశ్వతంగా ఎప్పుడైనా చచ్చిపోయేది ఉండేదా? దేవుడు తీసుకెళ్తానన్నప్పుడు తీసుకెళ్ళనీయటమే. ఎవరైనా అనుకుంటారు, దేవుడు నన్ను పిలిస్తే ఈ క్షణంలో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, రెడీ. అలా ఉండాలి మనం, అంతే. ఎప్పుడైనా పోవటానికి రెడీ. అలా సిద్ధపాటు కలిగి ఉండాలి మనం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీకు అందమైనది ఇంపైన దాన్ని నేను ఒక్క దెబ్బతో తీసేస్తున్నాను అంటాడు. నీ వేడవద్దు అంటాడు, అంగలార్చవద్దు అంటాడు. ఆ మాట చెప్పాడు. సాయంకాలాన్ని భార్య చనిపోయింది. తీసుకెళ్ళాడు దేవుడు, తన రాజ్యానికే తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆమె మరల లోకంలో పడిపోద్ది అని, తిరుగుబాటు చేస్తుందేమోనని, మూర్ఖురాలైపోద్దేమోనని, ప్రవక్త భార్య నరకానికి వెళ్ళకూడదు అని ముందే తీసుకున్నాడు. కనుక దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు, నీకు న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం చేయడు. దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా భార్యను తీసుకెళ్ళాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, భర్తను తీసుకెళ్ళాడు అంటే మనకు ఆ గొడవ తెలియదు, ఏదో ఉంది. ఒక సంగతి మీ దృష్టిలో నీకు తెస్తాను, అది కూడా బైబిల్లోనే ఉంది, జాగ్రత్త గ్రహించాలి. ఇక్కడ చూడండి, పేతురు భక్త కోటికి రాసిన 2వ పత్రికలోనికి రండి. ఇక్కడ దానికి వివరణ మనకి ఇస్తున్నాడు. ఎహెజ్కేలు భార్యను దేవుడు ఎందుకు తీసుకుని వెళ్ళాడో అర్థం కావటానికి ఇక్కడ వివరణ ఉన్నది, జాగ్రత్త గ్రహించండి. ఇక్కడ ఈ పేతురు భక్త కోటికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఈ అద్భుతమైన మాటలు అందరూ నోట్ చేసుకుంటే మంచిదేమో అని నా ఉద్దేశం. చూడండి, 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనం దాకా చూడండి మీరు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ఇక్కడ గమనించండి, ఎహెజ్కేలు భార్యను ఆ ఉగ్రత దినము రాకముందే తీసుకుని వెళ్ళటానికి కారణం ఏమిటో ఇక్కడ వివరణ వస్తుంది మనకి. ఇక్కడ లోతు భార్య ఉన్నారు. లోతు ఎన్నుకొనే పోయాడు సొదొమ తట్టు. అది అందంగా ఉంది, బాగుంది, బాగానే పోయింది, పోయాడు. పోయిన తర్వాత ఆ పట్టణములో లోతు భార్య ఆ పట్టణానికి అంకితం అయిపోయింది.
దేవునితో సంబంధం పెట్టుకొని బ్రతకాల్చిన లోతు భార్య లోకముతో సంబంధం పెట్టుకొని దేవునికి దగ్గరగా రావలసిన లోతు భార్య దూరంగా వెళ్ళిపోయింది. ఆ సొదొమ పట్టణములో ఉన్న ఆ చెడుగు ఆకర్షణలకు లోబడిపోయింది. అందుకే అక్కడ ఏముంది, ఆ లోతు భార్య అలా లోకానికి దగ్గర అవుతుంటే లోతు ఎన్నిసార్లు హెచ్చరించి ఉంటాడు పాపం. ఇదిగో ఈ సొదొమ దుష్ట పరిపాలన, ఈ పట్టణంలో నీవు అంకితం కావద్దు, నీవు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు జాగ్రత్త పడమంటే ఏమో అన్నిటిలో ఏలు పెట్టింది. పోయి స్త్రీలందరికీ నాయకురాలైపోయింది, మహిళా మండలి అధ్యక్షురాలైపోయింది, స్త్రీలకు గొప్ప ప్రెసిడెంట్ అయిపోయింది, అన్నిటిలో ఏలు పెట్టింది. సొదొమ పట్టణము స్త్రీలతోటి కలిసిపోయింది, ఏకమైపోయింది. లోతు తన నీతి గల ఆ మాటలు మీరు జాగ్రత్తగా గ్రహించాలండి. ఇక్కడ 8వ వచనం చివరి భాగంలో నీతి గల తన మనస్సును నొప్పించుకొనుసు వచ్చాను. ఆమె జారుకుంటూ ఉన్నది. ఆ సొదొమ పట్టణం అసలే దుర్మార్గమైన పట్టణం. అక్కడ అంటాడు, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత అదంతా నిండిపోయింది. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాంఛనీయమైన పనులన్నీ చేస్తున్నారు. అంత ఘోరంగా పాడైపోయింది. అలాంటి స్థితిలో నీతిమంతుడైన లోతు భార్యతో చెబుతూనే ఉన్నాడు, కానీ ఆమె వినలేదు. మూర్ఖ హృదయం అయిపోయింది, బండ హృదయం అయిపోయింది, వినలేదు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంతమంది భర్తలు ఎన్ని నీతి మాటలు చెప్పినా భార్యలు వినరు, మూర్ఖులుగా తయారైపోతారు, మూర్ఖత్వంలో ఉండిపోతారు. వాళ్ళ మూర్ఖపు నడువిలోనే ఉంటారు కానీ ప్రవర్తన మార్చుకోరు. అది ప్రమాదము అనేది బైబిల్ చెప్పేది. కనుక మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి. పురుషులైనా స్త్రీలైనా భార్య అయినా భర్త అయినా మూర్ఖత్వ వైఖరి పనికిరాదు, మనకే నాశనం. ఆమెలో ఆ యొక్క సొదొమ పట్టణం అసలు చెడిపోయింది, పాడైపోయింది, పూర్తిగా పాడైపోయింది. అందుకే దేవుడు ఏమన్నాడు, సొదొమ పట్టణాన్ని నేను చూసినప్పుడు దానికి తీర్పు వచ్చింది, అందరూ నాశనం అయిపోయారు, చెడిపోయే స్థితిలో ఉన్నారు. అగ్ని గంధకాల చేత నేను ఆ పట్టణాన్ని కాల్చివేయబోతున్నాను. అలాంటి పట్టణములో ఉందేమే, బాగా అలవాటైపోయింది, అన్నిటికీ బానిసైపోయింది. ఆ పదవి వ్యామోహంతోటి వాళ్ళందరి మీద పెత్తనం చేయాలనే ఆశతోటి ఆ సంస్థలో చేరి ఈ సంస్థలో చేరి అన్నిటికీ డైరెక్టర్ అయిపోయి ఇరుక్కుపోయింది. లోతు చెబుతూనే ఉన్నాడు, ఈ పాపిష్టి సంస్థలతోని పెట్టుకోకు, మన దేవుని పిల్లలం అన్నప్పటికీ కూడా ఆమె మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాల. చివరికి ఏం జరిగింది చెప్పండి. దేవుడు వచ్చాడు, లోతు ఈ పట్టణాన్ని మేము కాల్చివేయబోతున్నాం, నీకు ఎవరున్నాడు తీసుకొని వెళ్ళిపోమన్నాడు. అల్లుళ్ళు రానన్నారు, తెగేసి చెప్పారు. లోతు భార్య కూడా లాగుతూ ఉంది పాపం. ఆ సంస్థలో అధ్యక్షురాలని, ఈ సంస్థలో నాయకురాలని, అక్కడ నాకు ఈ ప్రోగ్రాం ఉంది, అక్కడ ఈ క్యాంప్ ఉందని ఏమో సతమతం అవుతుంటే ఎట్నో బలవంతంగా లాక్కొచ్చాడు. లోతు భార్య, లోతు పిల్లలు బలవంతంగా ఎట్నో ఊరు దాటి వచ్చారు. దేవుడు ఏమన్నాడంటే, మంచిది ఊరు దాటి వచ్చారు కానీ మళ్ళీ ఎనిక్కి చూడవద్దు. ఈరోజు యేసు రక్తంలో కడగబడ్డాం మనం. ఆ రక్తము చేత కడగబడిన వ్యక్తులు మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు లోకం వైపు, పాపిష్టి లోకం వైపు. నీ దుర్గుణాలు, విడిచిపెట్టిన దుర్గుణాలు, విడిచిపెట్టిన దురలవాట్లు, విడిచిపెట్టిన చెడ్డ సహవాసాలు, విడిచిపెట్టిన చెడ్డ స్నేహాల వైపు చూడొద్దు. దేవుని పిల్లలుగా నా కన్నీటి మనవి అది. అన్నీ వదిలిపెట్టి వచ్చాం. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు చూడాలి కానీ మళ్ళీ చెడుగు వైపు, దుర్గుణాల వైపు మనం యేసు రక్తంలో కడిగిన తర్వాత మళ్ళీ వాటి వైపు చూడకూడదు, ప్రభు వైపే చూడాలి, పరలోకానికి వెళ్ళాలి. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపిద్ది. ఇక్కడ లోతు భార్య సొదొమలో దుష్ట సాంగత్యాలు, ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ ఆ పదవుల్లో పడిపోయింది, వ్యామోహంలో పడిపోయింది. భర్తతో అంటుంది, ఏంటయ్యా నీ పిచ్చి గొడవ, ఇంత సొదొమ పట్టణం అభివృద్ధి చెంది నేను ఇక్కడ అధ్యక్షురాలుగా ఉంటే, మహిళా అధ్యక్షురాలుగా ఉంటే ఈ పట్టణం నాశనం అవుద్దంటావేంటి? నీ వెర్రితనంగా కాదమ్మా నా మాట విను, దేవుడు చెప్పాడు కాల్చివేయబోతున్నాడు అని ఎట్టనో భారీ కనుక చేయబట్టుకొని బయటికి లాక్కొచ్చాడు. పిల్లలు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? దేవుడు అంటున్నాడు, మరలా ఈ పట్టణం వైపు మీరు తిరిగి చూడవద్దు, తిరిగి చూడవద్దు.
నువ్వు ప్రభువుని నమ్ముకున్న తరువాత మరలా లోకం వైపు చూడవద్దు. ప్రభువు రక్తంలో కడగబడిన తరువాత మరలా నీ వదిలిపెట్టిన దుర్గుణాల వైపు చూడవద్దు, దొల్లవాట్ల వైపు చూడవద్దు. ఆ పాపిష్టిదంతా దేవుడు కడిగేశాడు. మళ్ళా ఎందుకు రోత బ్రతుకు మనకు? చాలామంది బాప్తిసాలు పొందుతారు, బలలో చేవేస్తారు, మరలా రోత వైపు వెళ్ళిపోతున్నారు. అది దేవుడు చెప్పేది. ఆ రోతకు వద్దు. మనం అవన్నీ దాంట్లో నుంచే వచ్చాం. ఆ రోతలో నుండి దేవుడు బయటికి లాగాడు. మళ్ళీ ఇంతకాలం ప్రభువులో ఉండి ఇంతకాలం ప్రభువుతో నడుస్తూ మళ్ళీ లోతలోనికి ఎందుకు పోవాలి? అలా పోతే దేవుడు ఏమన్నాడు? కడగబడిన పంది బురదలో దొల్లా. ఇదే అధ్యాయంలో చెబుతాడు. చూడండి, చివరికి రండి. ఇదే అధ్యాయంలో 22వ వచనం చూడండి. కుక్క తన వాంతికి తిరుగునట్లు కడగబడిన పంది బురదలో దొల్లుటకు మళ్ళినట్లు నిజమైన సామెత చొప్పున వీరికి సంభవిస్తుంది. దేవుడు కుక్కగా ఉన్న జీవితాన్ని మార్చాడు. పంది లాంటి రోత బ్రతుకును తన రక్తంతో కడిగాడు, శుద్ధి చేశాడు. నువ్వు ఎంతకాలం దేవుని బలలో చేవేస్తూ ఉన్నావు, ప్రభుత్వ సావాసం చేసి మళ్ళా రోతలో నీకు పోతావా? అలాగైతే పంది బ్రతుకు, కుక్క బ్రతుకు అంటున్నాడు దేవుడు. వద్దు. కొంతమంది 30 సంవత్సరాలైన ప్రభువుని నమ్ముకున్న ఆ రోత మాటలు పావు, ఆ దౌర్భాగ్య బూతులు పోవు, ఆ శాపనార్థాలు పోవు. ఎవరైనా కొత్తగా ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళకి మాత్రం వీళ్ళు సలహాలు చెబుతారు. వీళ్ళేమీ పాటించరు. 30 సంవత్సరాలు అయింది, బలలో చేవేస్తుంటారు, గుడికి వస్తారు, అన్నీ చేస్తారు. కానీ కొత్తగా వచ్చే వాళ్ళ దగ్గరికి పోయి బొట్టు పెట్టుకొని వచ్చావే, కొత్తగా వచ్చాం, బొట్టు పెట్టుకుంటే నీకెందుకు, ఏం పెట్టుకుంటే రాని, వాక్యం వింటుంటే బొట్టు పెట్టుకున్నావు, నీ దగ్గర బైబిల్ లేదు, ఎందుకు ఈ విన్యాసాలు? వాళ్ళని చెదరగొట్టడానికి, వాళ్ళ ప్రభు దగ్గరకు రాకుండా ఆటంకపరచడానికి దయ్యం ఆ పని చేస్తున్నాడు. క్రొత్తగా వచ్చే వారిని మీరు ఆటంకపరచకండి, రానివ్వండి. వారు ఎలా వస్తారో అలా రానివ్వండి. వాక్యం విననియండి. వాక్యం వింటే కదా వాళ్ళు బాగుపడేది. వాక్యం వినకముందే నీవు రెచ్చగొట్టి నువ్వు అలాగైతే రాకూడదు, ఎలాగైతే రాకూడదు, ఎలా ఉండాలి అలా ఉండాలని నీవేంటి? వాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు నీ నియమాలు చెప్పటం ఏంటి? రక్షణ పొందనివ్వండి, వాక్యం విననియండి. క్రొత్తగా వచ్చేవారిని మీరు ఏలెత్తి చూపొద్దు, వారిని కించపరచవద్దు, చోటీ పోటీ మాటలతో వేడిపించవద్దు, రానివ్వండి వాళ్ళని. వాక్యం విననియండి. నీవు నేను ఎలా వచ్చాం? వాక్యం విన్న తర్వాతగా మన బ్రతుకులు బాగుపడ్డది. అందుకే క్రొత్తగా ఎవరైనా వస్తూ ఉంటే వారిని మీరే ఎత్తి చూపవద్దు, పొరపాటు. వాళ్ళు వాక్యం విని తప్పిదాలు వాళ్ళు తెలుసుకుంటారు, అప్పుడు సరి చేసుకుని నువ్వు చెప్పాల్సిన పని లేదు, వాక్యం వాళ్ళని సరి చేస్తుంది. ఇలా కొందరు వాళ్ళని వ్యతిరేకించి దూరం చేస్తూ ఉన్నారు ప్రమాదంలో. ఎవరికి నీ వ్యతిరేకంగా ఉన్నావో ఆత్మ రక్షణ పొందటానికి నీవు ఆటంకం కలిగిస్తే రేపు తీర్పు నీది, లెక్క నీవు చెప్పాల్సి వస్తుంది. రానివ్వండి, వాక్యం విననివ్వండి. నీవు 30 సంవత్సరాలు అయింది, బూతులే మానలేదు, వచ్చిన వానికి నువ్వు అది కాదు ఇది కాదని చెబితే ఎలా నువ్వు పోతావా? ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. మనం వాక్యాన్ని నేర్చుకోవాలి బాగా. అందుకే రానివ్వండి, వాక్యం విననియండి, వాళ్ళని ప్రేమించండి. మీరు వాళ్ళని ప్రేమించి ఆదరించి వాళ్ళకు వాక్యం వినేటట్లు మీరు చేయాల్సింది పోయి వాళ్ళని ఆటంకపరిస్తే ఎలా? ఆటంకపరచకూడదు. అది బైబిల్లోనే ఉంది, నేను చెప్పే మాట కాదు. ఇతరులకు మీరు ఆటంకంగా ఉండొద్దని బైబిల్ చెప్పింది. ఆటంకం అంటే ఏంటి? ఇలాంటివే. కొత్త వాళ్ళకి మనం ఏదో షరతులు పెట్టి అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా రావాలి, ఇట్లా రావాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అయ్యొద్దు ఇయ్యొద్దు అని ఇయ్యని చెప్పేగా గొడవలు. వాళ్ళకి వాక్యం తెలియకముందే అవన్నీ చెబితే అలా తెలియని వాక్యం నేర్చుకుంటే నువ్వు చెప్పాల్సిన పని లేదు. వాక్యం వారి హృదయాల్లోకి వస్తే ఏది మానుకోవాలో వాళ్ళకే అర్థం అవుద్ది. నువ్వేం చెప్పాల్సిన పని లేదు, ఏలెత్తి చూపాల్సిన పని లేదు, వాళ్ళని హేళన చేసి రాకుండా బయటికి నెట్టేయాల్సిన పని లేదు. నేర్చుకోవాలి మనం. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాం? వాక్యంలో చెప్పే సంగతులే, నా సొంత మాటలు కావు. మీరు ఒకరిని ఒకరు ఆదరించుకోండి అని బైబిల్ చెబుతుంది, ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అని బైబిల్ చెబుతుంది, ఒకరికి వరకు ఒకరు ప్రయాసపడండి అని బైబిల్ చెబుతుంది. మరి వారిని రక్షణలోనికి తేటానికి మనం ప్రయాసపడాలి కానీ వారిని ఏదో వారి ఏలెత్తి చూపి వారిని ఆటంకపరిచి పంపటమా మన పని? అది కాదుగా. పాపులను రక్షించుట క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు, పాపి కోసమే వచ్చాడు. ఆ కొత్తగా వచ్చే వారిని అవి చెప్పి ఇవి చెప్పి చెదరగొట్టకండి, పాడు చేయకండి, దూరం చేయకండి. వాక్యం వినకుండా పోతారు వాళ్ళు. ఇంకతే నీవు చెప్పే షరతులకు నీవు చెప్పే మాటలకి ఈ గందరగోళానికి వాళ్ళ మనసు సరిపోద్ది. అక్కడికి పోయి మనం ఇది ఈ వీళ్ళంతో మాటలు అనిపించుకుంటే పోకుండా ఉంటే మంచిదని పోతారు.
రక్షణకు దూరం చేసిన దాని అవుతాం. అది గురించి గ్రహించాలి. మనం పురికొల్పి తేవాలి అని బైబిల్ చెబుతుంటే అనేకులకు మీరు పురికొల్పి వారిని బలపరిచి హెచ్చరించి ప్రభు దగ్గరికి తెండి రక్షణలోనికి నడిపించండి అని దేవుడు చెబుతూ ఉంటే మనం వాక్యానికి విరుద్ధంగా చెబితే ఎలా? అది కొంచెం ఆలోచించాలి సీనియర్స్ అందరూ కూడా. ఒకవేళ నువ్వు 30 సంవత్సరాల క్రితం బాప్తిసం పొందితే కొత్తగా వచ్చేవాడిని ఏళ్ళెత్తి చూపుకో, అలా పొడవుకు వాళ్ళని, అది ఇది అని వాళ్ళని చెదరగొట్టి పంపకు. వాళ్ళని ఆహ్వానించు, వారికి మర్యాద చేయి, వాక్యం వినిపించు, నువ్వేమీ చెప్పకో. వాక్యంలో వారే నేర్చుకుంటారు, దేవుడు ఆకర్షించుకుంటాడు. ఈ జ్ఞానం కూడా మనం నేర్చుకోవాలి, లేకపోతే ఇది ప్రమాదమే. అందుకే ఒక మాట బైబిల్లో మీకు చూపుతాను, సందర్భం వచ్చింది చూడండి. యూదా పత్రికలో దేవుడు ఏం చెప్పాడు మనకు నేర్చుకోవాలి. నువ్వు 30 సంవత్సరాల విశ్వాసి కావచ్చు, నువ్వు బలలో చేవేస్తూ ఉండవచ్చు, మంచిదే, నేను కాదనను. కానీ దేవుడు ఏం చెప్పాడు చూడండి ఒక మాట. యూదా పత్రిక ఈ 22వ వచనం చూడండి. సందేహపడి వారి మీద కనికరము చూపండి. క్రొత్తగా వచ్చిన వాళ్ళ మీద కనికరాన్ని చూపండి, ప్రేమ చూపండి. వాళ్ళని చెదరగొడితే ఎలా? ఏదో వచ్చారు ప్రభువు దగ్గరికి, రానివ్వండి, వాక్యం విననివ్వండి. ఏదో ఆ లోపం ఈ లోపం వాళ్ళని నువ్వు చూపిస్తే ఎలా? ఇవన్నీ కాదు అసలు, రానివ్వండి. సందేహపడి వారి మీద కనికరాన్ని చూపండి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. విశ్వాసులారా, ఇంకొకరిని రక్షించు. నీవు దేవుడు చెప్పే మాట అది. నీ విశ్వాసివి అయితే, 30 సంవత్సరాల నుండి ప్రభువుని ఆరాధించే విశ్వాసివి అయితే ఇంకొకరిని రక్షించు. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళని అవి ఇవి చెప్పి చెదలగొట్టకో, వారిని ప్రభు దగ్గరికి నడిపించు, రక్షించు, రక్షణలోనికి నడిపించు. వాక్యాన్ని వినని. రామ్మ పర్వాలేదు, వచ్చి వాక్యం విను, బైబిల్ లేకపోయినా పర్వాలా, నీవేం పెట్టుకొని వచ్చినా పర్వాలేదు, వాక్యం విను తల్లి అని వాళ్ళని ప్రేరేపించడానికి బదులు, వాళ్ళని సిద్ధపరచడానికి, వాళ్ళ మీద కనికరం చూపడానికి బదులు, అబ్బే అట్లా రాకూడదు, ఇట్లా రాకూడదు, బైబిల్ లేకుండా పెత్తనం చేయడానికి వచ్చావా, ఇవన్నొచ్చా మనం? ఎవరో కొత్తగా వస్తే వాళ్ళకి బైబిల్ సంగతి ఏంటి, బైబిల్ తెచ్చుకోవాలనేది వాళ్ళకేం తెలుసు. బైబిల్ లేకుండా వచ్చింది, ఊగులాడుతూ వస్తుంది. ఎందుకు ఇవన్నీ అనవసరమైన వాళ్ళని చెదరగొట్టే మాటలు? పెద్ద బొట్టు పెట్టి వచ్చింది, పొట్టుకొని రాని. ఒకప్పుడు నువ్వు పెట్టలే పెద్ద బొట్టు పెట్టాంగా. వాళ్ళు వాక్యం విన్నప్పుడు తీసావు, ఇందే ఇవన్నీ ఎందుకు నీకు? వాళ్ళు చెదరగొట్టకండి. అది సందేహపడి వారి మీద కనికరాన్ని చూపండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుసు భయముతో కొందరిని కనికరించండి. దేవుని భయముతో కొందరిని కనికరించండి, ప్రేమించండి, వాక్యాన్ని వినిపించండి, ప్రభు దగ్గరికి తెండి, రక్షించండి. అది వదిలిపెడుతున్నాం మనం, అది దేవుడు చేయొద్దంటాడు. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్తగా గ్రహించాలి. అందుకే ఇక్కడ ఎస్కేలో నీ భార్య ఒకవేళ లోతుల్మలాగా తయారవుద్దేమో. లోతము పోయింది, ఎనిదిరిగి చూడవద్దంటే ఎనిదిరిగిందయ్యా. ఒకవేళ ఇశ్రాయేలు జాతి అంపటి నీ భార్య కూడా పోతే ఆమె మరణిస్తుంది, ఉగ్రత రాబోతుంది. అందుకే ఆ ప్రమాదము నుండి నేను ముందే నిన్ను తీసుకుని వెళ్తున్నాను, నీ భార్యని తీసుకెళ్తున్నాను. మేలే కాదు, మేలే కదండి. ఎప్పుడైనా ఒక విశ్వాసిని దేవుడు తీసుకుని వెళ్ళాడు అంటే వయసుతో నిమిత్తం లేదు. వయసుతో నిమిత్తం తీసుకెళ్ళాడు అంటే చాలా ధన్యుడు, ధన్యురాలు. ప్రభు దగ్గర ఉంటా తీసుకెళ్ళాడు ఆయన. తీసిపోనండి, ఇక్కడ ఉండి చెడిపోయి మళ్ళీ లోకంలో కలిసిపోయి నరకానికి పోయే కంటే తీసుకెళ్తే మంచిదిగా, పరలోకంలో కూర్చోబెడతాడుగా. అదేం కీడు కాదుగా, మేలేగా. అందరూ ఇలాగ జరగగానే ప్రార్థన మానేస్తారు. నా భర్త చనిపోయాడు, ఆయన మేలు చేయలే, ఇంకెందుకు ప్రార్థన, నా భార్య చనిపోయింది, నేను గుడికి రాను. ఇదంతా అర్థం కాని ప్రశ్న. విశ్వాసులు ఎప్పుడు కూడా, భార్యాభర్తలు విశ్వాసులైతే దేవుడికి మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. అది గుర్తుపెట్టుకోవాలంతే. అందుకే ముందే నీ భార్యను తీసేస్తున్నాను, ఏడవద్దు, గుండు కొట్టించుకోవద్దు. అర్థమైందే? మీరు గుండ్లు కొట్టించొద్దు అంటూ ఉన్నాడు. మనకు కూడా చాలామంది క్రైస్తవులు గుండ్లు కొట్టిస్తారు, అవి కొట్టిస్తారు, ఇవి కొట్టిస్తారు. అలాంటి పనులు చేయకండి. ఒక విశ్వాసం చనిపోయినప్పుడు గుండ్లు కొట్టకండి. ఒక భర్త చనిపోయినప్పుడు ఆమెకి ఏదో అన్ని తతంగాలన్నీ చేసి నాశనం చేయకండి, దయ్యంలాగా తయారు చేయకండి. ఆ విశ్వాసి ఇవన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది క్రైస్తవులు కూడా. చేయకూడదు.
ఆమె ప్రభువుని నమ్ముకుంది, అన్నీ సమర్పించుకుంది. కొంతమంది వేళల్లో కూడా క్రైస్తవులు కూడా ప్రభువుని నమ్మని వాళ్ళు వస్తారు. అవి చేయాలమ్మా, ఇది చేయాలి, ఇది చేయాలి, అది కీడు, ఈ కీడు, ఆ కీడు, ఈ కీడు చెప్పి నానా గందరగోళం చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నువ్వు మళ్ళా గుండు కొట్టిస్తావు, భార్య చచ్చిపోయిందని చేయకు అన్నాడు. అంతే. ఇర్మియాతో కూడా అదే చెబుతున్నాడు. కనుక ఇలాంటివన్నీ అన్యాచారాలు. ఇదంతా నీ వాక్యం బాగా నేర్చుకుంటూ వచ్చేవి, కానీ చెప్పినప్పుడు అర్థం కావులే. అది నేను మనవి చేసేది. అందుకే వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, నేర్పాలి అనేది రేపు 40 దినాల ధ్యానాల విషయం. అంతే, ఇంక వేరే ఏమి లేదు. వాక్యం నేర్పాలి, వాక్యం నేర్పాలి. వాక్యం నేర్చుకోలేని స్థితిలో ఉన్నాం మనం. నేర్పాలి అని దేవుని ఆర్భాటం. అంతే. కనుక జాగ్రత్త పడదాం. అందుకే ఇక్కడ నీ పెళ్లి చేసుకోవద్దు అంటున్నాడు. తీసేస్తానని తీసేసాడు. చక్కటి భార్య, కన్నులకి ఇంపైన భార్య, సహకరించే భార్య, మంచి భార్య, గుణవతి అయిన భార్య ఏసుకెళ్ళి దొరికితే ఒక్క దెబ్బతో నేను తీసుకెళ్తున్నాను అని చెప్పగానే సాయంత్రానికి చనిపోయింది. ఏడవలేదు, మొత్తుకోలేదు, అన్యాయం చేశాడు అనలేదు. ఆమె చేయాల్సిన చనిపోయిన తర్వాత చేయాల్సింది చేసేసాడు. ఆ దినము లేదు, ఈ దినము లేదు, చిన్న దినము లేదు, పెద్ద దినం లేదు, 3వ రోజు ప్రార్థన లేదు, 11వ రోజు ప్రార్థన లేదు, అయిపోయింది. కనుక ఇవన్నీ ఎగస్ట్రాలు మనం తెచ్చిపెట్టుకున్నవన్నీ అంతే, అందుకు తప్ప ఇంకేమీ లేదు. కనుక ఇది మనం గ్రహించాలి. అందుకే ఇక్కడ నేను తీసేస్తున్నాను, నీ మేలు కోసం తీసేస్తున్నాను. ఏం మాట్లాడుకు అన్నాడు. ఇర్మియా లోబడ్డాడు, యాస్కేల్ లోబడ్డాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ముగింపులోకి వస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం జాగ్రత్తగా గ్రహించండి. అందరూ బైబిల్ తీయండి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం జాగ్రత్త గమనించండి. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనినది తమది కాదన్నట్లు, లోకము అనుభవించువారు అపరిమితముగా అనుభవించకుండానట్టు ఉండవలెను. ఏలైనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన, ఈ లోకమే నటనాలయం అంతా. ఈ రోజుల్లో మనం చూస్తున్న ఈ లోకమంతా ఒక నాటికలాగా తయారైపోయింది. కాసేపు వేషాలు వేయటం, కాసేపు డ్యాన్సులు వేయటం, కాసేపు తాగటం, కాసేపు తందనాలు దొక్కటం, అంతలోని తన్నుకోటాలు, కొట్టుకోటాలు, జైలుకి వెళ్ళటాలు, పోలీస్ స్టేషన్ రిపోర్ట్లు. ఇది ఈ లోకం పద్ధతి మనం చూస్తున్నాంగా. ఇంకా చెప్పాలంటే తినటం, త్రాగటం అంతా అది. ఈ లోకం అలా అయిపోయింది. మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ. ఇంకేం ఎవరైనా చెప్పాల్సిన పని లేదు, మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ లోకం పరిస్థితి ఇలా అయిపోయింది, ఇలా ఉన్నది. గందరగోళపు లోకంలో మనం ఉన్నాం. మానభంగాలు ఎక్కువైపోయాయి, హత్యలు ఎక్కువైపోయాయి, కామకత్వం ఎక్కువైపోయింది. రాత్రులు క్లబ్బులు పబ్బుల్లో ఆడ మగ తేడా లేకుండా దిగంబరులుగా డ్యాన్సులు చేస్తున్నారు, త్రాగుతూ ఉన్నారు. ఇదంతా కనపడుతుంది. ఇంకేం ఎవరిని చెప్పాల్సిన పని లేదు. ఎంత పాడైపోయింది అంటే, సొదొమ పట్టణాన్ని దేవుడు చూసినప్పుడు సొదొమ పట్టణము ఎంత పాడైపోయిందో, ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్న ఈ దినాల్లో కూడా ఈ లోకం అంత పాడైపోయింది. వాయి వరుసలు తప్పిపోయాయి, నిజాయితీ పోయింది, ఒకరికి ఒకరు సరైన పద్ధతులు లేవు, సమాధానం లేని పరిస్థితులు వచ్చాయి. కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం, సంఘాల్లో చూస్తూ ఉన్నాం, సమాజాల్లో చూస్తూ ఉన్నాం, ప్రతి చోట మనం చూస్తూ ఉన్నాం. ఇది నగ్న సత్యం, మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి లోకంలో ప్రజెంట్ మనం ఉన్నాం. ఇప్పుడు లోతు భార్య సొదొమ పట్టణమే శాశ్వతం అనుకున్నది. వెళ్తూ వెళ్తూ నిజంగా ఈ పట్టణం కాలిపోయిందని చూచింది. ఆ పట్టణం అప్పటికే ఏమైపోయింది? బూడిదైపోయింది. ఏమేమో ఉప్పు స్తంభం అయిపోయింది. అంతే ఈ లోకం నటనంతే, అదే పరిస్థితి సేమ్ అంతే. ఇప్పుడు
జ్ఞాపకం చేసుకోవాలి మనం. దేవుడు చెప్పాడు, ఈ సొదొమ పట్టణం కాల్చివేస్తాను, బూడిద కాబోతుంది, వెళ్ళమన్నాడు. లోతు ఆమెను పట్టుకొని లాక్కొని వస్తున్న, బలవంతంగా వస్తుంది. ఎనికి తిరుగు చూడవద్దన్నాడు. లోతు ముందు పోతూ ఉన్నాడు. వస్తాలే పదమన్నది. పోతూ పోతూ, నిజమేనా నా పిచ్చి భర్త పోతున్నాను, నాకు అక్కడ సొదొమ పట్టణంలో అధ్యక్ష పదవి బోధ్యమో, ఆ పదవి బోధ్యమో అంతమంది, అదంతా అక్కడే వదిలిపెట్టి వచ్చాను, అక్కడ అది ఉంది ఇక్కడ అది ఉందని. నిజమేనా ఎనికి తిరిగి చూసింది. ఏమైపోయింది? అప్పటికి అది బూడిదైపోయింది, ఏమీ లేదు. సొదొమ పట్టణం కాలిపోయింది. సొదొమ పట్టణం అంటే ఎంత సౌభాగ్యమైన పట్టణం, వినోదాలకి విలాసాలకి నిలయమైన పట్టణం, ధనధాన్యాలతో తొలదూగుతున్న పట్టణం, అందమైన పట్టణం, పేరెన్నికెక్కిన పట్టణం. అసలు దాన్ని చూస్తేనే ఎవరు వదిలిపెట్టి రారు బయటికి. అలాంటి మహాపట్టణం, వినోదాలతో విలాసాలతో నిలయమైన పట్టణాన్ని నుండి ఏ మంచి అధికారంలో ఉండి బయటికి రావాలనుకొని భర్త పోర్స్తో వచ్చింది, కానీ జాగ్రత్త, ఎనికి తిరిగి చూసింది. ఇదిగో ఎవరో బలవంతం చేస్తే మందిరానికి వచ్చావు మంచిది, మనసు మార్చుకో. నీ భర్త బలవంతం చేస్తే మందిరానికి వచ్చావు, వాక్యం విని మనసు మార్చుకో, మారు మనసు పొందు. నీ భార్య బలవంతం చేస్తే మందిరానికి వచ్చావేమో, నీ దుర్గుణాలు వదిలిపెట్టు. రాబోతున్న భయంకరమైన దినాలను ఆలోచించు. నీ హృదయం దేవుని సమర్పించుకో. మూర్ఖత్వాన్ని వదిలిపెట్టు, మొండి వైఖరి వదిలిపెట్టు, పాపిష్టి ఆలోచన వదిలిపెట్టు. లేదు ఇక ఈ లోకం నాశనం కాబోతుంది. ఇది వాస్తవిక సత్యం. నేను చెప్పట్లేదు. పౌలు చేత దేవుడు వ్రాయించిన పత్రిక. ఒక మాట చెప్పాలి, కొరింథీ సంఘానికి ఎందుకు రాయించాడంటే, కొరింథీ పట్టణం కూడా సొదొమ పట్టణం కంటే కూడా విపరీతమైన అనేక ధనధాన్యాలతోటి సుఖభోగాలతోటి తొలదూగే పట్టణం కొరింథు. అలాంటి కొరింథీలో వాక్యాన్ని ప్రకటించడం ద్వారా కొందరు బయటికి వచ్చారు. అందుకని చెబుతున్నాడు, ఇవన్నీ సాదృశ్యంగా చెబుతున్నాడు. ఒక్కటే దేవుడికి ఒక మాట రాయించాడు. చూడండి, ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. 31వ వచనం, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించున్నట్లు. అంటే ఇప్పుడున్న సుఖభోగాలు గాక, ఇప్పుడున్న వినోదాలు గాక, ఇంకా అనుభవిస్తాను, ఇంకా కొంతకాలం ఈ టెక్నాలజీ ఉంటుంది, ఇంకా కొంతకాలం అభివృద్ధి చెందిద్ది, ఇంకా కొంతకాలం ఈ భోగాలు అనుభవిస్తాను అని లోతు భార్య సొదొమ పట్టణం మీదే మనసు పెట్టినట్టు మీరు మనసు పెట్టకండి. అది దేవుడు మనకు జ్ఞాపకం చేసేది. ఇర్మియా నీవు అసలు పెళ్ళే చేసుకోవద్దు, నువ్వు ఈ పట్టణం ఈ జాతి నాశనం చేయబోతున్నావు, ఉగ్రత వస్తుంది. ఇర్మియా లోబడ్డాడు. యాస్కేలు ప్రమాదం రాబోతుంది, నీ భార్య నేనే పరలోకాన్ని నీకంటే ముందు తీసుకెళ్తానన్నాడు. కిక్రు మనలేదు, లోబడ్డాడు. ఇక్కడ లోతు భార్యకి కూడా దేవుడు చెప్పాడు, కానీ లోతు భార్య అయిష్టంగా వచ్చింది, రావాలని రాలేదు. భర్త కనుక ఈ పాపిష్టి ముఖం వాడు ఏం చేస్తాడో ఏమవుద్దో, వీడి మాట వినకపోతే అలా బలవంతంగా వచ్చిన తర్వాత దేవుడే చెప్పాడుగా, అమ్మ వచ్చావు ఎలాగూ, ఎనికి తిరిగి చూడొద్దంటే ఏం చేసింది? ఆ బుద్ధి మార్చుకుందా? ఎన్ని తిరిగి చూసింది. అప్పటికి అది బూడిదైపోయింది, ఏమో ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ తర్వాత ఆ లోతు భార్య వలన లోతుకి ఎన్ని కష్టాలు వచ్చాయో, తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, పిల్లలు ఎంత చేయకూడని అగత్యం చేశారో అదంతా మనకు తెలుసు. ఆ కథ అంతా కారణం అదంతా లోతు భార్య. లోతు కుటుంబం అంతా నాశనం అయిపోయింది లోతు భార్య వల్ల. అందుకే నేను కన్నీటితో మనవి చేస్తున్నాను. అందుకే లోకంలో ఎప్పటి నుండి ఒక సామెత ఉంది, బైబిల్ కూడా అదే చెబుతుంది. ఏమిటంటే, పడగొట్టిన భార్యే లేపిన భార్య అన్నట్టు. ఇల్లు చెడగొట్టిన భార్యే, కట్టినా కూడా భార్య. అంతా ఆమె మీద ఆధారపడ్డది. వేరే అనుకోకండి, మీకు పెద్ద బాధ్యత అమ్మా. అందుకే దేవుడేమన్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుటారదు. ఇంకేమన్నాడు, జ్ఞానము గల స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది. దేవుడు చెప్పిన మాట. స్త్రీలు మీరు మంచి జ్ఞానం, దైవ జ్ఞానం, వాక్య జ్ఞానం, పరిశుద్ధాత్మ జ్ఞానం మీరు కలిగి ఉంటే మీ ఇంటిని చక్కగా కట్టుకుంటారు, పరలోకానికి నడిపించుకుంటాడు. అదే మాట కింద ఏమన్నాడు, మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు పడగొట్టుకుంటుంది. అందుకే పెద్దలు ఆ మాట చెప్పాడు, పడగొట్టేది స్త్రీయే,
కట్టేది కూడా స్త్రీ అని. అది ఊరకు కాదు, బైబిల్లో మాటే. స్త్రీ జ్ఞానవంతురాలైతే ఇల్లుని కట్టుకుంటుంది, ఇక్కడ కట్టింది పరలోకంలో కట్టుకుంటుంది. స్త్రీ మూర్ఖురాలైతే ఈ కుటుంబాన్ని ఇక్కడ చేతులు పాడు చేస్తుంది, నరకంలో నెట్టేసుకుంటుంది. మీ బాధ్యత గొప్పదమ్మా. అందుకే స్త్రీ పాత్ర దేవుడు హెచ్చించాడు, తగ్గించల. సమాజం తగ్గితే తగ్గించదేమో కానీ, ఒకవేళ నీ భర్త నిన్ను నీచంగా చూడొచ్చేమో కానీ దేవుని దృష్టిలో అలా కాదు. మీరే బాగు చేయాలి, మీరే కట్టాలి. కానీ కొందరు స్త్రీలు మూర్ఖంగా ఉంటారు. వాళ్ళు చెడిపోయేదిగాక కుటుంబాన్ని కూడా జడగొట్టుకుంటారు. ఆ మూర్ఖ వైఖరి వద్దు. ఒక మంచి సలహా ఉన్నప్పుడు దాన్ని పాటించండి, వాక్యాన్నన్నా పాటించండి. మూర్ఖత్వంగా ఉండొద్దు, మొండి వైఖరితో ఉండొద్దు, బండ హృదయంతో ఉండొద్దు. భర్త కొంచెం ముందు చూపుగా రాబోయే ప్రమాదాన్ని హెచ్చరించినప్పుడు ఈ తీరు, ఈ ప్రవర్తన మార్చుకోమంటే, నేను మార్చుకునేదే లేదు, నా తీరు ఇంతే అన్నావా, ఇదిగో లోతు భార్య పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు. అది దేవుడు ఇక్కడ చెప్పేది. అలా ఉండొద్దు. అందుకే ఏదో చెబుతారుగా, సు అంటే రోకల పోటు తెలుసుకోవాలట. స్త్రీలు అంత మెలకుగా ఉండాలి, అంత సురుగ్గా ఉండాలి. అందుకే దేవుడు ఏమన్నా, హెబ్రీ స్త్రీలు సురుఖైన వారు. అందుకే వారు మగపిల్లలను దాచిపెట్టి పోషించగలిగారు. ఎకెబెత్తు సురుఖైన స్త్రీ కనుక మోషేని దాచిపెట్టి ఒక నాయకుడిగా సిద్ధపరిచింది. అవును, మీ చేతుల్లోనే ఉంది తల్లి. అదంతా అంత ఆధిక్యత దేవుడు మీకు ఇచ్చాడు. అందుకే కుటుంబాలు పాడైపోయినా మీరే, కట్టినా మీరే. కనుక స్త్రీ జ్ఞానం కలిగి ఉండాలి, వాక్య జ్ఞానం కలిగి ఉండండి. కట్టుకోండి, పడగొట్టుకోవద్దు, బాగు చేసుకోండి, చెదరగొట్టుకోవద్దు, అభివృద్ధి పరచుకోండి, మంచి ప్రణాళికలు వేసుకోండి. కుటుంబం కొరకు మంచి ప్రణాళికలు వేయండి, అభివృద్ధి చేసుకోండి. కానీ పతనానికి తీసుకుని వెళ్ళకండి, పాడు చేసుకోకండి, చేతుల అప్పుల పాలు చేసుకోకండి, అగసాట్లు తెచ్చుకోవద్దు. నేను మనవి చేస్తున్నాను. ఇంకొక మాట కూడా నేను ధైర్యంగా చెబుతాను, అప్పులు చేసేది కూడా స్త్రీ అంటారా? ఏంటి మీరు ఇట్లా నన్ను మాట్లాడుతున్నా? అనకండి. స్త్రీ జాతి నేను తక్కువ చూడలేదు. పొదుపు చేసేది కూడా మీరే, అప్పులు చేసేది కూడా మీరే. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక వాక్య సందర్భంలో చెప్పాడు. ఒక ఆయన మంచి ఉద్యోగం అట, పాపం మంచి ఉద్యోగి. ఆయన ఆమెకు కావలసినవన్నీ ఏం కొరత చేయట్లేదు. అప్పటిదాకా చాలా నమ్మకమైన వాడు, నిజాయితీ పరుడు, ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి, ఎక్కడ లంచాలు తీసుకోడు. కానీ ఈమెకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒకరోజు ఎవరితోటో ఉద్యోగస్తులంటే తోటి వాళ్ళు ఉంటారుగా, వాళ్ళతో పోతే అక్కడ ఏదో రత్నాల హారం ఒకటి ఆ బంగారు కొట్లో కనపడదట. ఇక ఇంటికి వచ్చి ఆ రత్నాల హారం నాకు కనిపెట్టాలి అంతే. అమ్మ మనం దగ్గర ఇప్పుడు లేవు, చాలా సొమ్ములు ఉన్నాయిగా, మళ్ళీ రేపు ప్రమోషన్ వస్తే కాదు, ఇప్పుడు కొనాల్సిందే అని పట్టుబట్టిందట. పట్టుబడితే ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటే ఇక ఏమంత పోరు తట్టుకోలేక చిన్నగా లంచాలు తీసుకోవటం మొదలుపెట్టాడు. ఆ లంచాలన్నీ తెచ్చి దిగేసాడు. చెడగొట్టింది ఎవరు చెప్పండి? ఒక మంచి విశ్వాసిని చెడగొట్టింది ఎవరు? ఏం చాలా ఉన్నాయిగా, దాంట్లో తృప్తి లేదా, అది తేవాలి, మొండి పట్టు అంతే. దానికోసం ఆయన సాక్ష్యమే పాడు చేసుకున్నాడు, జీవితం నాశనం అయిపోయి. అంత దాకా ఎందుకు మనకి? అందుకే మనం అప్పుల పాలు కాకండి, అది నా కన్నీటి మనవి. వద్దు వద్దు వద్దు. ఒకవేళ మీరు అప్పులు వద్దంటే భర్త కూడా ఆగిపోతాడు. మీరంటే ఇక అంతే, మన అప్పులు చేయొద్దు అని భర్తతో చెప్పండి, చేస్తాడు ఆయన. ఆయన అప్పులు వద్దంటే నీవు ఆగుతావా? ఆగాలి. అది అప్పుడు క్షేమం మన కుటుంబాలకు. ఏదో ఖర్చుతో కాదు నేను చెప్పేది, మన క్షేమం కోసం చెబుతున్నాను. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇక మీరు ఏం చేయాలో దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు. ఈ లోకపు నటన గతించుచున్నదే, ప్రమాదం రాబోతుంది. మనం కూడా అలాగే ఉన్నాం, ప్రభు రాబోతున్నాడు. కనుక ఇక్కడ 29వ వచనంలో, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక. కాలం సంకుచితమైపోయింది, నేను రాబోతూ ఉన్నాను, త్వరగా వస్తూ ఉన్నాను. కనుక ఇంక ఏం చేయాలి? భార్యాభర్తలు సిద్ధపడాలి దేవుని రాకడకు. అది దేవుడు చెప్పేది. ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లు, అంటే వద్దని వదిలిపెట్టి ఎడాకులు ఇమని కాదు, అపార్థం చేసుకోకండి.
భార్యలు కలిగిన వారు భార్యలు లేనోటంటే బైబిల్ ఇలా ఉంది కనుక ఇదిగో నీకు విడాకులు ఇస్తున్నాం మెమ్మగారింటికి పో అనకండి, తప్పు. ఆ మాట అపార్థం చేసుకోవద్దు. అది కాదు ఇక్కడ. ఎందుకంటే ప్రభువు రాబోతూ ఉన్నాడు కనుక భార్యాభర్తలారా ప్రభువు రాకడికి సిద్ధపడండి. చూడండి, ఇప్పుడు దేవుని మాట విని లోబడి ప్రభువుని నమ్ముకుంటే మనం ధన్యులం, కానీ నమ్ముకొనకపోతే ఇక్కడ ఎంత ప్రమాదం రాబోతుందో దేవుని వాక్యములో మనం చూడబోతున్నాం. జాగ్రత్తగా గ్రహించండి. ఈ మాట చెప్పుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 17, 18 వచనాలు జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం బైబిల్లో చివరి గ్రంథం, చివరి ఉంటుంది బైబిల్లో. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 17, 18 వచనాలు. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచిండుట సూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందున్న ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను. ఇది ఫైనల్ వార్, చిట్ట చివరి యుద్ధం ఈ లోకంలో జరగబోతుంది. దానితో యుద్ధాలంతా. ఈ చిట్ట చివరి యుద్ధంలో సంఘం ఉండదు, గుర్తుపెట్టుకోండి. సంఘం వెళ్ళిపోద్ది. సంఘం ప్రభుని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైన చిట్ట చివరి దినాల్లో ఆర్మగెద్దోను అనే స్థలంలో దేశాలన్నీ కలిసి వస్తాయి. ఇప్పుడు జరుగుతున్న ఇశ్రాయేలు యుద్ధం అందరూ చెప్పేది ఏమిటంటే, ఛాత్రవేత్తలందరూ ఇది ప్రపంచ యుద్ధానికి వెళ్ళిపోద్ది అంటే ఆర్మగెద్దోను యుద్ధానికి పోద్ది అని సూచనలు చెబుతున్నారు. బైబిల్ సూచన కూడా అదే. బైబిల్ సూచన కూడా అదే. ఎక్కడో ఇశ్రాయేల్లో జరుగుతుంది ఏముంది అనుకోవటానికి వీల్లేదు. అక్కడ వారు స్టార్ట్ అయింది. రేపు ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడ కూడుకుంటాయి. ప్రపంచ నియంత వస్తాడు. 666 ముద్ర వస్తుంది. ఈ పరిస్థితుల్లో సంఘం ఇక్కడ ఉండదు. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడితే మనం ధన్యులం విడుగు పెట్టబడ్డామా? ఈ 666 ముద్రకు లోనైపోతాం. ఈ భయంకరమైన యుద్ధ వార్తలు, భయంకరమైన కరువులు, భయంకరమైన నాశనాలు, మరణాలు మనం చూడాల్సి వస్తుంది. అంత ప్రమాదం ఉన్నది. అందుకే ఇక కాలము గతించున్నది కనుక మీరు జాగ్రత్త పడండి అని చెప్పింది అందుకు. సిద్ధపడండి అని చెప్పింది అందుకు. భార్యాభర్తలు సిద్ధపడండి, కుటుంబాలు సిద్ధపరచుకోండి, జాగ్రత్త పడండి, నిర్లక్ష్యం చేయొద్దు అనేది అది దేవుడు మనకు నేర్పేది. ఆ మాట చెప్పి ఇక్కడ ఏమంటున్నాడు, ఫైనల్ వార్లో దేవుడే యుద్ధం చేస్తాడు. ప్రజలందరూ పీనుగ పెంటలైపోతారు, శవాలు పడిపోతాయి, పాతిపెట్టి వాళ్ళు ఉండరు. అందుకని ఇక్కడ దేవుడే పిలుస్తూ ఉన్నారు. ఏమని? గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసములు, సహస్రాధిపతుల మాంసములు, బలిష్ఠుల మాంసములు, గుర్రముల మాంసములు, వాటి మీద కూర్చుండి వారి మాంసములు, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, వారందరి యొక్క మాంసం తినుటకై దేవుని గొప్ప విందుకు రండని ఆకాశ పక్షుల్ని పిలుస్తున్నాడు. ఆకాశ పక్షులకు విందు. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడకుండా నీ విడిచిపెట్టబడితే 7 ఏళ్ల శ్రమల్లో కొట్టబడి ఆ యుద్ధములో ఆకాశ పక్షులకు విందుగా అయిపోతాం. అంత దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయి. అందుకే ఇందాక చెప్పాడు, ఈ లోక నటన గతించిపోతుంది. శ్రమ దినం రాబోతుంది, దుర్దినాలు రాబోతున్నాయి. సంగమా, ప్రభువు రాబోతున్నాడు. ఎత్తబడటానికి సిద్ధపడు. రక్షణ పొందలేదేమో, ఇంకా యేసు రక్తంలో కడగబడలేదేమో, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో, ప్రభువు రాబోతున్నాడు. నిలువెచ్చని స్థితిలో ఉన్నావేమో, జాగ్రత్త పట్టడం మంచిది అంటున్నాడు. లేకుంటే ఆకాశ పక్షులకు ఎత్తబడిన సంఘానికి పరలోకంలో 7 ఏళ్ల విందు. 7 ఏళ్ల విందులో ప్రభువుతో ఉండిపోతాం. పెళ్లి కుమారునితో, యేసు ప్రభువుతో 7 ఏళ్ల విందులో ఉంటావా? లేక ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా, ఈ లోకభోగాలే శాశ్వతం అన్నట్టుగా, ఇక్కడవే శాశ్వతం అన్నట్టుగా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే ఇదిగో రేపు ఆకాశ పక్షులకు విందు అయిపోతాం. పాతిపెట్టే నాదుడు ఉండడు.
పక్షులు తినేస్తాయి. ఆలోచించుకొని జాగ్రత్త పడమని దేవుడు చెబుతున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అందరూ తలలు వంచండి. ప్రేమగల యేసయ్యా నీకు వందనాలు. ఈ రోజునైనా ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయంలో మాకు కావలసిన సంగతులు మీరు మాకు బోధించినందుకు నీ స్తోత్రాలు. మీ వాక్యం మా హృదయ క్షేత్రాల్లో భద్రపరుచుకొని ముందుకు వెళ్ళగలిగే కృప మాకు ఇవ్వమని, మేమందరము నీ రాకడలో ఎత్తబడటానికి, ఇప్పుడు ఈ రక్షణ పొందటానికి, మా హృదయాలు నీకు సమర్పించుకోవటానికి, మా హృదయాల్లో మిమ్మల్ని చేర్చుకోవటానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అద్భుతములు చేయండి, ఆశ్చర్య కార్యములు జరిగించండి. మీ కృపలో నడిపించి బలపరిచి భద్రపరిచి మహిమ పొందమని ప్రభువు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.